ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేసింది. దేశవ్యాప్తంగా 474 పార్టీలను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్లో 17 పార్టీలు, తెలంగాణలో 9 పార్టీలు కూడా రద్దయ్యాయి. గత 2 నెలల్లో 808 పార్టీలను తొలగించారు. త్వరలో మరికొన్ని పార్టీలను కూడా తొలగించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 17 పార్టీలకు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఆ పార్టీలను రద్దు చేసింది. ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా గుర్తింపు లేని 474 పార్టీలను రద్దు చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 17, తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నాయి. 6 ఏళ్లలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఆగస్టులో 334 పార్టీలను రద్దు చేయగా, తాజాగా రద్దు చేసిన 474తో కలిపి మొత్తంగా 2 నెలల్లో 808 పార్టీలను ఈసీ రద్దు చేసింది. 6 ఏళ్లలో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయని పార్టీలను ఈసీ తొలగిస్తోంది. ఇలాంటి పార్టీలు చాలా కాలంగా ఎన్నికల్లో పాల్గొనటం లేదు. అందుకే వాటిని జాబితా నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసీ రద్దు చేసిన పార్టీల వివరాలు ఇలా ఉన్నాయి. భారతీయ చైతన్య పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీ, రాయలసీమ పరిరక్షణ సమితి, ఆల్ ఇండియా లిబరల్ పార్టీ, భారత్ ప్రజాస్పందన పార్టీ, ఆల్ ఇండియా మంచి పార్టీ, భారతీయ సధర్మ సంస్థాపన పార్టీ, వెనకబడిన వర్గాల మహిళా రైతు పార్టీ, వైఎస్ఆర్ బహుజన పార్టీ, గ్రేట్ ఇండియా పార్టీ, జై ఆంధ్ర పార్టీ, పేదరిక నిర్మూలన పార్టీ, పేదల పార్టీ, ప్రజాపాలన పార్టీ, సమైక్య తెలుగురాజ్యం పార్టీ, రాయలసీమ కాంగ్రెస్ పార్టీ, పొలిటికల్ ఎసెన్షియల్ అండ్ అక్యురేట్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ పార్టీలు ఉన్నాయి. తెలంగాణ విషయానికి వస్తే లోక్ సత్తా పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి, ఆల్ ఇండియా ఆజాద్ పార్టీ, బీసీ భారతదేశం పార్టీ, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ, భారత్ లేబర్ ప్రజా పార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీలను ఈసీ రద్దు చేసింది. అయితే త్వరలోనే మరో 359 పార్టీలను కూడా జాబితా నుంచి ఈసీ తొలగించనుంది. వీటిలో ఏపీవి 8, తెలంగాణవి 10 పార్టీల వరకు ఉండబోతున్నాయి. ఎన్నికల సంఘం జాబితాలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పార్టీలు 6, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందినవి 67 పార్టీలు ఉన్నాయి. అయితే మరో 2046 నమోదై గుర్తింపు పొందనివి ఉన్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.